శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గణనాథ, నీ దివ్య ఆశీస్సులతో మొదటి 14 అధ్యాయాలు భగవద్గీతలోని గీతా పఠనంతో పాటు వాటి తాత్పర్యం తెలుగు ఇంగ్లీష్లో దిగ్విజయంగా నిరాటంకంగా కొనసాగించాం. పఠన కార్యక్రమం సంపూర్ణం చేశాం. ఈనాటి వీడియోలో 15వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం తెలుగు ఇంగ్లీష్లో పఠిద్దాం. కోటి నమస్సుమాంజలు తెలియజేస్తూ ముందుగా ఈనాటి ఈ వీడియోలో 11వ శ్లోకం యతతం తో యోగినైశ్చనం పశ్యత్యాంతానాత్మవస్థితం యతం తోప్యకృతాత్మానోనైనం పశ్యంత్యత్తచేతసః. ఈ 11వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, మనం ఈ విధంగా చదువుకోవచ్చును. ఆత్మానుభూతిలో నెలకొని మట్టి యత్నశీలురైన యోగులు దీనంతటిని స్పష్టముగా చూడగలుగుదురు. కానీ అచేతనములు ఆత్మానుభూతిలో నెలకొనిన వారు ప్రయత్నించునను ఏమీ జరుగుచున్నదో చూడలేరు అని మనం ఈ 11వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఈ విధంగా మనం 15వ అధ్యాయం భగవద్గీతలోని పురుషోత్తమ యోగంలో చదువుకోవచ్చును. In this video, let us read the meanings of the sloka from 11 to 20, chapter 15, Purushottama Yogam from Bhagavad Gita. The 11th sloka implies like this: striving yogis perceive him dwelling in the self, but unrefined and unintelligent though they strive do not perceive him. This was the meaning of the sloka 11 of the chapter 15 Purushottama Yogam from Bhagavad Gita. తదుపరి మనం 12వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఏ విధంగా చదువుకోవచ్చును. 12వ శ్లోకం యదాదిత్యగతం తేజో జగద్భాసయతే కిలం యశ్చంద్రమసీ యజ్ఞాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఈ 12వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఈ సమస్త జగత్తులోని అంధకారమును నశింపజేయు సూర్యుని తేజస్సు నా నుండియే కలుగుచుండును అని, అదే విధముగా చంద్రుని తేజస్సు మరియు అగ్ని తేజస్సుము కూడా నా నుండియే ఉత్పన్నమవుతున్నది అని మనం ఈ తాత్పర్యంలో మనం 12వ శ్లోకం 15వ అధ్యాయం భగవద్గీతలోని వాటి యొక్క తాత్పర్యం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చును. 12th sloka of the chapter 15 from Bhagavad Gita conveys like this: that light which resides in the sun and illuminates the whole world, and that which is in the moon and in the fire, know that light to be mine. That is what the meaning of the 12th sloka of the chapter 15. తదుపరి మనం 13వ శ్లోకం ఈ విధంగా చదువుకుందాం. గామా విశ్యచ భూతాని ధారయమ్యాహో మోజసః పుష్టామి చౌషధీః
సర్వా సోమో భూతార్వ రసాత్మక. ఈ 13 శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, నేను కృష్ణుడు ఈ విధంగా పలుకుతున్నాడు. కృష్ణుడు ప్రతి రూపంలోకి ప్రవేశించును అని, కృష్ణుని శక్తి చేతనే అవి తమ కక్ష్యలో నిలిచి ఉండును అని, కృష్ణుడే చంద్రునివై సమస్త ఔషధులకు జీవరసములను సమకూర్చును అని మనం ఈ 13వ శ్లోకం యొక్క తాత్పర్యంగా 15వ అధ్యాయం భగవద్గీతలోని పురుషోత్తమ యోగం అనే ఈ అధ్యాయంలో వాటి యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. 13th శ్లోక ఆఫ్ ది చాప్టర్ 15 conveys what it implies like this: entering the earth, this Krishna support all beings by Krishna vital energy, and becoming the safful moon, Krishna nourish all herbs and plants. This was the meaning conveying from the chapter 15 of the శ్లోక 13. తదుపరి మన 14వ శ్లోకం ఈ విధంగా చదువుకుందాం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఈ 14వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, కృష్ణుడే ప్రాణులను దేహంలోని జఠరాగ్నిని ప్రాణాపాన వాయువులతో కూడి, కృష్ణుడే 4 రకములైన ఆహార పదార్థములను జీర్ణము చేస్తుంటిని అని కృష్ణుడు పలికిన ఈ మాటలను మనం 14వ శ్లోకం 15వ అధ్యాయంలో తెలుసుకోవచ్చును. 14th శ్లోక ఆఫ్ ది చాప్టర్ 15 implies like this: becoming the free of digestion Vishwarnana in the bodies of living beings and united with the upward and downward breaths, Krishna digests the 4 kinds of food. 15వ శ్లోకం. సర్వస్య చాహం హృది సన్నివిష్ణో మత్తః స్మృతి రజ్ఞః నమోపోహానాం చ వేదశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్వే విదేచచాహం. ఈ 15వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, కృష్ణుడు సర్వజీవుల హృదయములలో నిలిచి ఉండును. కృష్ణుని నుండే స్మృతి, జ్ఞానము, మరుపు కలిగి ఉండును. కృష్ణుడే సమస్త వేదముల ద్వారా తెలియదగినవాడును. నిజమునకు వేదాంతకర్త, వేదములు నెరిగినవాడును కృష్ణుడే అని మనం ఈ 15వ శ్లోకం తాత్పర్యంగా 15వ అధ్యాయంలో మనం ఈ విధంగా చదువుకోవచ్చును. 15th శ్లోక implies Krishna seated in the hearts of all. From Krishna come memory, knowledge and their loss. Krishna truly that which is to be known by all the Vedas. Krishna the author of the Vedanta and the knower of the Vedas. This was the meaning of the 15th శ్లోక of the chapter 15. తదుపరి మనం 16వ శ్లోకం. ద్వావిమౌ పురుషో లోకే క్షరక్షోక్షర ఏవ చాక్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఈ 16వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, జీవులు నసర్వులు, అనర్వులు అను 2 రకములు కలరు.
భౌతిక జగత్తులో ప్రతి జీవి నర్వము అని, ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి జీవి అనర్వము అని చెప్పబడుచుండును అని ఈ 16వ శ్లోకం మనకి ఈ విధంగా మనకు 15వ అధ్యాయంలోని 16వ శ్లోకం చెప్పబడుచున్నది. 16th sloka of the chapter 15 from Bhagavad Gita conveys like this: there are two beings in the world. One is perishable, Kshara, and imperishable, Akshara. All beings are perishable, and unchanging self is called imperishable. This was the meaning of the chapter 15 of sloka 16. తదుపరి మనం 17 శ్లోకం ఏం చెప్తుందంటే, ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్వభిర్భర్తవ్యయ ఈశ్వరః. ఈ 17 శ్లోకం ఏం చెప్తుందంటే, ఈ ఇరువురు అనగా మనకు ముందు శ్లోకంలో చెప్పినట్టుగా క్షర అక్షరగా అనే వారితో కాకుండా, ఈ ఇరువురు కాకుండా ముల్లోకములో ప్రవేశించి వాటిని భరించినటువంటి సాక్షాత్ అక్షడు, అక్షయుడు, ఈశ్వరుడు, పరమాత్ముడు అగు ఉత్తమ పురుషులు గలరు అని మనం ఈ 17 శ్లోకం యొక్క తాత్పర్యాన్ని 15వ అధ్యాయం నుంచి తెలుసుకోవచ్చు. And 17th sloka conveys that, but the Supreme Person, Uttama Purusha, is another called Supreme Self, Paramatma, who, pervading three worlds, sustains them as immutable Lord. తదుపరి మనం 18వ శ్లోకం ఈ విధంగా చదువుకోవచ్చును. యస్మాత్ క్షరమతీతో హమాక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రదితః పురుషోత్తమః. ఈ 18వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, క్షర అక్షర అను పురుషులకు అతీతుడు, ఉత్తమోత్తముడును అగుట చేత కృష్ణుడే లోకములలోను వేదములలోను పురుషోత్తమునిగా ప్రసిద్ధి చెందితిని అని ఈ 18వ శ్లోకం యొక్క సారాంశం మనం అర్థం చేసుకోవచ్చును. 18th sloka meaning conveys like this: since Krishna transcends the perishable and Krishna even higher than the imperishable, Krishna celebrated in the world, in the Vedas, as the Supreme Person, Purushottama. This was the point we can learn from the 18th sloka of chapter 15. తదుపరి మనం 19వ శ్లోకం, యో మామేవ మా సమ్మూఢో జూనాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. ఈ 19వ శ్లోకం యొక్క సారాంశం ఏంటంటే, ఓ భారత, సంశయరహితముగా నన్ను పురుషోత్తమునిగా ఎరుగగలిగిన వాడే సర్వజ్ఞుడు. అందుచేత అతడు నా సంపూర్ణ భక్తియుక్త సేవలో నెలకొనును అని కృష్ణుడు అర్జునుడితో పలికిన ఈ శ్లోకంలోని సారాంశాన్ని మనం తెలుసుకోవచ్చును. 19th sloka of the chapter 15 implies, he who undiluted thus knows Krishna as the Supreme Person, Krishna knowing all, worships Krishna with his whole being, O Bharata. This was the
central meaning of the sloka 19 of the chapter 15. మనం ఈనాటి వీడియోలో చివరగా మనం ఈ అధ్యాయం 15వ అధ్యాయంలో చివరగా చదువుకోబోతున్న శ్లోకం 20 శ్లోకం ఈ విధంగా ఉంది. ఇతి గుహ్యాతమం శాస్త్ర మిదం ముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృత కృత్యాస్య భారత. ఈ 20 శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, మనం ఈ వీడియోలో ఈ అధ్యాయంలోని చివరిగా చదువుకుంటున్న ఈ శ్లోకం యొక్క తాత్పర్యం, పాపరహితుడైన ఓ భారత వంశకుమార, వేదశాస్త్రములలోని ఈ అత్యంత రహస్యమైన భాగమును నీకు నాచే వెల్లడించబడును అని కృష్ణుడు అర్జునుడితో పలికిన మాటని, దీనిని అవగాహన చేసుకునినవాడు బుద్ధిమంతుడు కాగలడు అని, అతని ప్రయత్నములు పూర్ణ విజయములను సాధించగలవు అని దీని యొక్క తాత్పర్యం యొక్క సారాంశంగా మనం చదువుకోవచ్చును. The last sloka of the chapter 15 conveys like this: thus, this most secret science has been taught by Lord Krishna, O sinless one. On knowing this, a man becoming wise and has fulfilled all his duties, O Bharata. This was the meaning of the last sloka of the chapter 15. ఇంతటితో మనం ఈ 15వ అధ్యాయం భగవద్గీత పఠన కార్యక్రమంలో ప్రకృతి యోగం పురుషోత్తమ యోగం అని ఈ అధ్యాయాన్ని మనం దిగ్విజయంగా చదువుకున్నందుకు గణనాథుని దివ్య ఆశీస్సులతో నిరాటంకంగా మొదటి 15 అధ్యాయాలు వాటి యొక్క తాత్పర్యం చదువుకోవడం జరిగింది. ఇంతటితో ఈ వీడియోని స్వస్తి పలుకుతూ, సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సమస్త సమ్మంగళాని తంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. శాంతి శాంతి శాంతి. ఇంతటితో ఈ వీడియో స్వస్తి.